హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను హెయిర్ కట్ చేస్తున్నాను. కొంచెం నాకు ఫ్రంట్ లేయర్ టైప్ కావాలి ఇలాగా, అందుకే హెయిర్ కట్ చేస్తున్నా. ఎలా వచ్చిందో మీరు చెప్పండి, ఎలా కట్ చేయాలో నేను చెప్తాను, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. హెయిర్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు తడిగా ఉండాలండి, పొడిగా ఉన్నప్పుడు హెయిర్ కట్ చేయొద్దు, ఓకేనా? సో నేను ఫస్ట్ ఈ చిక్కులు తీసేసుకొని వస్తాను. ఓకే, ఒక విషయం షేర్ చేసుకుంటాను. ఏంటంటే కొంతమందికి చిక్కులు బాగా ఉంటాయి కదా, వాళ్ళకి చెప్తున్నా ఎట్లా తీయాలో ఈజీ మెథడ్. ఇట్లా రెండు సైడ్లు పాపడ తీసేసేయాలి, ఓకేనా? తీసిన తర్వాత సన్నగా ఉంటే తొందరగా వచ్చేస్తుందండి. కొంతమందికి ఒత్తుగా మందంగా ఉంటుంది కదా, వాళ్ళు ఇంకొక స్టెప్ తీయాలి. ఇలాగా 4 సెక్షన్గా డివైడ్ చేయాలన్నమాట. చూడండి, ఇట్లా 4 సెక్షన్లుగా డివైడ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇది ఒక సెక్షన్, ఇది కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ చేసామనుకో తొందరగా వస్తుంది. ఎవరికైనా ఇంత ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత చిక్కుందో. నాకైతే అంత చిక్కేం ఉండదు, ఓకేనా? ఉన్నవాళ్ళు 4 సెక్షన్గా డివైడ్ చేసుకొని తీసుకోండి, ఓకేనా? సన్నగా అయిపోయింది కదా, తొందరగా వచ్చినాయి, ఓకేనా? అయిపోయింది. అదైతే అర్థమైంది కదా. ఎక్కువ చిక్కులు అవుతాయి కదా, వాళ్ళకి మాత్రం 4 సెక్షన్గా డివైడ్ చేసుకొని కొంచెం కొంచెంగా విడివిడిగా చిక్కులు తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు మొత్తం నాకు ఎంత కావాలో అంతనే యూజ్ చేస్తాను నేను, ఓకేనా? ఇట్లా తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా త్రికోణ ఇట్లా తీసిన తర్వాత కరెక్ట్ వచ్చిందా? రాలేదు. ఓకేనా? ఇది మొత్తం ఇట్లా కట్టుకొని ఓకే, డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకోండి బోర్డది. ఇది మొత్తం వెనక్కి అనుకోండి, ఓకేనా? తీసేసిన తర్వాత కట్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండొద్దు కదా అని పెట్టేసుకున్నా. ఓన్లీ ఇంతే. ఓకే, కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా. ఓకే, మీకు ఎంత కావాలి ఫస్టే చిన్నగా కట్ చేసుకోవండి కాదు, ఫస్టే చిన్నగా కట్ చేసుకోకండోయ్. ఎందుకో తెలుసా, మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఫస్టే చిన్నగా కట్ చేస్తే అయ్యా ఇన్ని ఎంటికలు పోయాయా అనిపిస్తుంది. అందుకే కొన్ని కట్ చేసుకోవాలన్నమాట. మీకు లెంత్ ఎక్కడి వరకు కావాలో అంత చూసుకోండి. నాకైతే ఇక్కడి వరకు కావాలి, కొంతమంది ఇక్కడ కట్ చేస్తారు, నాకైతే ఇక్కడి వరకు కావాలి. ఊకి ఇట్లా అనుకోవడం బాగుండదు కదా, అందుకే కొంచెం ఇక్కడి వరకు కట్ చేస్తాను నేను. చూడండి, లెఫ్ట్ అయితే వచ్చిందా? ఓకే, జస్ట్ ఇంతే.
ఇక్కడికి లెంత్ ఇక్కడికి కట్ చేసుకోవచ్చు, ఇక్కడికి చిన్నగా ఉన్న వాళ్ళైతే ఇట్లా అని లేయర్ లాగా వస్తుంది అనమాట. ఫ్రంట్ చేస్తున్నాను నేను, ఫ్రంట్ కట్. ఓకేనా? వైట్ హెయిర్ వచ్చిందని కామెంట్ చేయకండి, అందరికి వస్తాయి కదా వైట్ హెయిర్. కత్తెర ఎక్కడ పడింది? ఫస్ట్ టైం నా ఇట్లా కట్ చేసుకోవడం, తెలుసా? భయం వేస్తుంది నాకు ఎట్లా వస్తుందని. ఫస్ట్ అయితే కట్ చేద్దాం. చూడండి, కట్ చేస్తాం. ఎంటికలు కట్ చేసేటప్పుడు ఎవరైనా బాధపడ్డ వాళ్ళు ఉన్నారో? నేనైతే బాధపడుతూ ఉన్నాయే, చిన్నగా సన్నగా ఎంటికలు, దాంట్లో కట్ చేయడం అంటే. కానీ స్టైల్ కూడా పడాలి కదా కొంచెం. సో ఓకే, ఫస్ట్ అయితే చిన్నగా కట్ చేస్తానండి. ఓకే, కట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇట్ సైడ్ ఇష్టం అన్నమాట, ఇట్లా ఉండడం. ఓకే, దానికి నేను ఇంకొక టైప్ కూడా చూపిస్తా. ఫస్ట్ ఇది 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసిన తర్వాత ఇలాగా ఇదే గైడ్ లైన్ అన్నమాట. దీన్ని వదిలేసి కొంచెం ఇదే పార్ట్ సేమ్ తీసుకోవాలి. గైడ్ లైన్స్ ఉంటాయి కదా, అలాగనమాట. దీన్ని కొంచెం ఇట్లా క్రాస్గా కట్ చేయాలి ఇలాగా. సేమ్ ఇది కూడా అదే గైడ్ లైన్. పక్కకి హెయిర్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా గైడ్ లైన్స్ యూజ్ చేయాలి. ఓకేనా? అయిపోయిన తర్వాత ఇటు చెప్పాను కదా. ఓకే, కనిపిస్తుంది కదా, ఈ టైప్ రావాలి. ఓకేనా? ఇట్లా కదా లేయర్స్ లాగా వచ్చిందా లేదా కొంచెం?
ఓకేనా. చూడండి ఇప్పుడు మొత్తం హెయిర్ చూపిస్తాను. ఓకే, అట్లా వస్తుందో. ఇక్కడ నుంచి రావాలి అసలు, కానీ ఎక్కువ వద్దు అనేసి నేను కొంచెం కట్ చేసుకున్నాను. ఇక్కడ నుండి లేయర్ వస్తే ఇంకా బాగుంటుంది ఇట్లా. ఓకే, చూపిస్తాను మంచిగా చేసుకున్నాక దూసుకున్నాక చూపిస్తాను మీకు. ఓకేనా. చిక్కులు దూసాను, కొద్దిసేపు ఇట్లా పెట్టేస్తా ఎందుకంటే పచ్చిగా ఉంది కదా. ఓకే, తర్వాత చూపిస్తాను ఇట్లా ఎందుకు పెట్టినా అనేసి. కొంతమంది హెయిర్ కట్ చేయడానికి పార్లర్లు వెళ్తారు కదా. చిన్న చిన్న టిప్స్ తెలుసా, ఈ వీడియోలు చూసి కట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక వీడియో చూసాను, ఆమె ఇంత పెద్దగా తీసి ఇక్కడికి కట్ చేసింది, అది కూడా చిన్న కట్ చేసింది. కట్ చేసిన అని అన్నది. ఎందుకు అనడం అట్లా అర్థం కాదు, కొంచెం అన్నీ ఉండాలి కదా జెంట్స్. ఎందుకు కట్ చేస్తే ఎంత లేదు. ఎప్పుడైనా సరే మీరు హెయిర్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ లెంత్ ఎక్కువ నుండి తక్కువ చేసుకోండి. ఫస్టే చిన్నగా చేసేసుకుంటే అయ్యో ఇన్ని ఎంటికలు పోయాయా అని బాధపడే కన్నా చిన్న చిన్న స్టెప్తోనే ముందుకు వెళ్ళాలి కదా. అందుకే, కానీ దీంట్లో మాత్రం చిన్న స్టెప్ కాదు, పెద్ద స్టెప్ నుంచి మీదకి వెళ్ళాలన్నమాట. సో అంతే. ఇప్పుడు నేను కొద్దిసేపు అయ్యాక చూపిస్తా ఎట్లా ఉంటుందో. ఓకేనా. ఫోన్ ఊగుతుంది. ఓకే, టైట్ అసలు ఉండాలి. ఇట్లా సింపుల్గా కూడా క్లిప్ పెట్టుకున్న బాగుంటుంది. చూడండి. హెయిర్ మీకు ఇంకా ఇక్కడికెళ్ళి లేయర్స్ కావాలంటే దీన్నే ఇట్లా తీసి కొంచెం ఇట్లా కట్ చేసుకోండి. ఓకే, నాకు అంత చిన్నగా వద్దు అనేసి ఇట్లా కట్ చేసింది. ఇదొక స్టెప్. ఎలా ఉంది బాగుంటే కామెంట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇంకొక స్టెప్ చూపిస్తాను. ఎండిపోయాక బాగా వస్తుంది, పచ్చిగా ఉంది కదా కొంచెం హెయిర్. ఇదొకటి చూడండి, ఇట్లా అని వచ్చేసింది కదా. ఇదొక స్టెప్. ఎలా ఉంది ఇది కూడా చెప్పండి. ఓకేనా. నాకు కూడా అనిపిస్తుంది కొంచెం ఈ వైటర్ లేకపోతే బాగుండు కదా. ఇది ఒకటి వచ్చేసి వచ్చింది. ఇదొక స్టెప్. బాగుందా. ఇంకా అంతే. పోనీటైల్ కట్టుకున్నాడు కూడా బాగా వస్తుంది. ఇంకొకటి కూడా ఇలా ఎండిపోయినాకనే బాగుంటుందిలేండి.
ఐ థింక్ కొంచెం కట్ చేయాలనిపిస్తుంది. కట్ చేయండి కొంచెం. సూపర్ కదా. ఇప్పుడు ఎండిపోయాక చూద్దాం. జుట్టు ఆరబెట్టుకొని వస్తాను నేను. ఓకేనా? ఏంటి ఇట్లా చేస్తుంది అనుకుంటారు. నచ్చేసింది నాకైతే. ఇలాగే ట్రై చేయండి. ఓకే, బాయ్. ఎట్లుంది హెయిర్ స్టైల్? బాగుందా? కొత్తగా ట్రై చేసాను అనమాట. హెయిర్ స్టైల్ ఎట్లుందో చెప్పండి. బూత్ని ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకేనా? నా పాపడి ఇక్కడ నుండే వస్తుంది, అందుకే ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. ఎట్లుందో చెప్పండి. ఓకే, ఒక నుంచి మధ్యలో నుండి తీస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు తెలిసి ఉంటే నేను మిస్టేక్ ఏదైనా చేస్తే అది కూడా చెప్పండి. ఓకేనా? వైట్ హెయిర్ మాత్రం బలా ఉంది. కామెంట్స్ మాత్రం రాయకండి, ఎందుకంటే మీకు కూడా వస్తుంది కదా వైట్ హెయిర్. ఓకే, కలర్ వేసుకోవాలనిపిస్తుంది, వేసుకుంటే మళ్ళీ అలవాటు అవుతుంది అనిపిస్తుంది. నాకు మధ్యలో పాపడి సెట్ కాదు, అందుకే తీసుకోండి. అది బాగాలేదు. ఓకేనా? అన్ని పోజులు ఇస్తున్నాయి, ఇంట్లో బాగుందో ఏమో. ఎంత ఎక్కువైపోతుంది మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చిన. నాది హైబ్రో వీడియో కూడా చాలా వ్యూస్ వచ్చాయన్నమాట. అలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, ఓకేనా? నాకు కూడా డౌట్స్ ఉంటాయి, మిమ్మల్ని కూడా అడుగుతాను నేను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? బాగుంది కదా? నచ్చితే లైక్ చేయండి. ఎన్నిసార్లు సవరించుకుంటామన్నమాట. ఓకేనా? బాయ్. 20 minutes. ఇందులో మళ్ళీ కట్ చేయాలా ఏంటి?